హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఈ వీడియోలో పాలిటెక్నిక్ సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీజుని ఆన్లైన్ ద్వారా ఏ విధంగా కట్టాలి, దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఇవ్వాలనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఇస్తే చిన్న లైక్ చేయండి. ఈ వీడియో మరికొందరికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ స్టూడెంట్ సర్వీస్లో మీరు జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే కనుక చాలా బటన్స్ అంటే ఇన్ఫర్మేషన్ ఇక్కడ అంటే పాలిటెక్నిక్ సంబంధించి మొత్తం ద్వారా ఇక్కడి నుంచి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్ కానీ, హాల్ టికెట్ డౌన్లోడ్ కానీ, సబ్మిట్ ఫీడ్బ్యాక్ కానీ, టైం టేబుల్ కానీ, ఎగ్జామినేషన్ ఫీజు కానీ, ఓకే, డూప్లికేట్ మెమోస్ కానీ, ఓకే, ఇంకా ట్రాన్స్క్రిప్షన్స్ కానీ, ఇక్కడ ఫీజు పేమెంట్ కానీ, ఒకటి కాదు రెండు కాదండి, బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఆన్లైన్ ద్వారానే మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి వీడియోస్ అన్నీ కూడా నేను చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని అప్డేటింగ్ వీడియోస్ పొందాలంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ ఫీజు ఎట్లా కడదామంటే చూడండి, ఇక్కడ స్టూడెంట్ సర్వీస్లో ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు పేమెంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఫీజు టైప్లో మీరు రెగ్యులరా, బ్యాక్ లాగా, ప్రొఫెషనల్ దేనికి సంబంధించింది కడదామనుకుంటే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అందులో ఏది మీ ఎగ్జామినేషన్ మంత్ అండ్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ పిన్ నెంబర్ ఎంటర్ చేసేసి ఆ క్యాప్చర్ అక్కడ ఎంటర్ చేసేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ నేను ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద అంటున్నా. కానీ ఇక్కడ ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు కాబట్టి ఫీడ్బ్యాక్ ఇవ్వమంటుంది. నేను ఓకే మీద క్లిక్ చేసి మళ్ళీ ఫీడ్బ్యాక్ మీ యొక్క సెమ్ని క్లిక్ చేసేసి మీ పిన్ నెంబర్ ఎంటర్ చేసేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నా. సో మీరు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒకటి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ తీసుకొచ్చి అక్కడ ఎంట్రీ చేసేసి మళ్ళీ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఫ్రెండ్స్, చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అందిస్తున్నా కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీ ఫీడ్బ్యాక్ సంబంధించిన ఫామ్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఏంటి ఏం కదా అని మొత్తం క్లియర్గా ఉంది అండ్ సబ్జెక్ట్ కోడ్ వైజ్గా ఉంది. ఓకే, సో దీనికి సంబంధించి మీ ఫీడ్బ్యాక్ ఏంది, ఎన్ని స్టార్స్ ఇస్తారు ఏంటిది అనేది మీ ఇష్టం. అవన్నీ కూడా మీరు ఎంట్రీ చేసేసి ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదా, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఏది కూడా వదిలిపెట్టిన సుతా ఆ విధంగా వదిలిపెట్టారని చూపెడుతుంది. ఖచ్చితంగా మళ్ళీ మీ స్టార్ ఎంత ఇద్దామనుకుంటారో ఆ సబ్జెక్ట్ వైజ్ కానీ దానికి సంబంధించి ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసాం. ఫీడ్బ్యాక్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. మళ్ళీ ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇదే స్టూడెంట్ సర్వీస్కి రండి. ఇక్కడ మళ్ళీ ఎగ్జామినేషన్ ఫీజు పేమెంట్కి రండి. ఓకే, మళ్ళీ మీ యొక్క ఎగ్జామినేషన్ టైప్ అవన్నీ ఎంట్రీ చేసి గెట్ డీటెయిల్స్ అనండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఎంత కట్టాలి ఏంటిది అనేది ఫీజు పేమెంట్ కనబడుతుంది. ఇక్కడ పేమెంట్ మీద పే అమౌంట్ మీద క్లిక్ చేస్తారంటే మీ అమౌంట్, మీ పేరు అన్నీ కనబడుతుంది. ఒకసారి ఛార్జెస్ అన్నీ కూడా చెక్ చేసుకొని కింద టిక్ మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. పేమెంట్ సెక్షన్కి అయితే వెళ్తుంది. ఇక్కడ గూగుల్ పే, ఫోన్పే, క్యూఆర్ కోడ్ చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే చేసేయండి. అయితే కొందరికి వెంటనే రాకపోతే ఈ విధంగా డౌన్లోడ్ ఆప్షన్ వెళ్తుంది. మళ్ళీ అదే స్టూడెంట్ సర్వీస్ వెళ్ళి పేమెంట్ మీదకి వచ్చేసి డౌన్లోడ్ రిసిప్ట్ కొట్టగానే ఇవన్నీ డీటెయిల్స్ ఎంట్రీ చేసేసి పిన్ నెంబర్ ఎంట్రీ చేసేసి గెట్ సెలెక్ట్ నెంబర్ అనండి. ఓకే, సో ఫీజు రిసిప్ట్ ఒక్కొక్కవేళ అక్కడి నుంచి రాకపోతే ఈ విధంగా కూడా రిసిప్ట్ అనేది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనండి, మొబైల్కి మెసేజ్ కూడా వస్తుంది. ఈ విధంగా మన తెలంగాణ స్టేట్లో పాలిటెక్నిక్ సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీజు అండ్ ఫీడ్బ్యాక్ ఇంకా మరిన్ని అప్డేట్స్ కూడా మనం చెప్పుకుంటాము. సో ప్రెజెంట్ అయితే ఈ ఎగ్జామినేషన్ ఫీజు అండ్ ఫీడ్బ్యాక్ ఇచ్చే విధానం మనం నేర్చుకున్నాము. వీడియోస్ నచ్చినా లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం లైక్ చేయండి.